ఇన్సూరెన్స్ ఎంతమంది ఉన్నారు సార్? ఎందుకు లేపారంటే నేను ఒక్కనే ఉన్నానేమో అనుకుంటారని ఇన్సూరెన్స్ ఎంతమంది ఉన్నారని చెప్పాను. సో ఇన్సూరెన్స్ లో నాకు ఆన్ రోడ్ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఆఫ్ రోడ్ ఇంకొక 4 years. సో టోటల్ గా 19 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇన్సూరెన్స్ లో ఉన్న వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా చూసుకోలేదు, నేను కూడా చూసుకోలేదు. ఆ 50,000 అనగానే 50,000 కట్టేసాను. అంతకంటే ముందు ఆన్లైన్ లో బిజినెస్ ఎలా చేయాలి, ఫేస్బుక్ బ్రాండ్ ఎట్లా చేయాలని తెలుసు. నేను ఎలా అంటే ఇన్ఫ్లుయెన్సర్ యూజ్ చేసుకొని చేసేవాడు. ఇన్ఫ్లుయెన్సర్ యూజ్ చేసుకొని చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ ఏదైతే ఫేస్ ఉంటుందో వాళ్ళనే వచ్చేస్తుంది, మనకేమో రికగ్నైజేషన్ అనేది ఏముండట్లేదు. పేరు మాత్రమే తెలుసు, రమేష్ చిత్తూరి అంటే పేరు మాత్రమే తెలుసుకుంటుంది, కాకపోతే నేను ఎవరు అనేది ఎవరికి తెలియదు. సో ఇది కాదు, ఏంటి ఏం చేయాలనే ఆలోచన విధానంలో ఉంటే సో నేను అదే చూశాను. చూసిన తర్వాత నేను సెప్టెంబర్ లో సార్ వీడియో చూశాను. సరే సిఆర్ఎం చూస్తే బాగుంటుంది కదా, సిఆర్ఎం లో చాలా 100 సిఆర్ఎం ఉంటాయి. ఆ సిఆర్ఎం లో ఒక 2-3 డైరెక్ట్ వెళ్ళి మాట్లాడి ఈ సిఆర్ఎం కూడా అలానే ఉంటుందేమో ఒకసారి చూద్దామని చేస్తే మళ్ళీ ఇప్పుడు నవంబర్ లో మళ్ళీ కనెక్ట్ అయ్యి అదే మీరు అందరూ ఆన్లైన్ ఏదైతే ఆటోమేటెడ్ అనుకుంటామో ఆటోమేటెడ్ అనుకుని నేనైతే అనుకోలేదు. ఆటోమేటెడ్ సారే లైవ్ లో ఉన్నారు, లైవ్ లో చెప్తున్నారు, సార్తో మంచి మాట్లాడుతున్నాం కదా, సో కనెక్ట్ అయినాం కదా, సో ఓకే అని మళ్ళీ 2,999 కట్టాం. 2,999 కట్టంగానే 2,999 లో అప్పుడు లాస్ట్ మూమెంట్ లో చెప్పింది సార్. ఆ 14 days ఇంప్లిమెంటేషన్ లో చెప్పిన అది నాది ఆటోమేటెడ్ వీడియో ఇప్పటికి కూడా రన్ అవుతుంది. అప్పుడు షాక్ అయినా అన్నారు. సో సెకండ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే షాక్ అయినా. సో ఓకే సార్ ఇది బాగుంది. మన రాజా ఫస్ట్ ఆన్లైన్ చేశాడు, చేసిన తర్వాత సో మనం ఎందుకు చేయకూడదు అని నేను ఆల్రెడీ ఆన్లైన్ లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎలా అంటే ఆన్లైన్ లో చేసినప్పుడు మనం ఓన్లీ వన్ వే ట్రాఫిక్ లాగానే ఏదైతే TV9 లో న్యూస్ చదువుతామో హలో అని చెప్పేసి మాట్లాడుతుంటాం కదా, అదే మాట్లాడేవాళ్ళని. సో అట్లా కాదు, అది వీడియో అనేది అది కాదు. సో సాది ఎలా అయితే చేస్తున్నామో ఇంప్లిమెంటేషన్, సో క్వశ్చన్స్ అడగడం, మాట్లాడడం, వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పడం, వాళ్ళని అటెన్షన్ తీసుకురావడం, ఇవన్నీ సాధారణ నేర్చుకున్నాను. సో సార్ మీరు అందరూ అనుకున్నాం, మనందరం ఏంటారు సారే. థ్యాంక్స్ టు మనోజ్ సార్. సో నేను ఈ షేక్ హ్యాండ్స్ కోసం 3 నెలల కిందనే అడిగాను నేను, కానీ ఎప్పుడు నాకు దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్, ఆల్ ది బెస్ట్ సార్. సో మీకు ఇంకా చెప్పలేదు, నేను 3 వెబినార్లు చేశాను. 3 వెబినార్లలో సో ఫస్ట్ టైం కొంచెం డిలే అయింది, అంటే ఒక 15 రోజులు 20 రోజులు అది ఏదైతే జూమ్ లో చేయలేదు. ఆ కాల్స్ వచ్చిన తర్వాత ఒకటేసారి వెబినార్ చేయగానే నాకు ఫస్ట్ టైమే 50 members ఎన్రోల్ అయిపోయారు. 500 rupees ఇచ్చాను, 500 rupees పెట్టుకుంటే 1 week లోనే 50 members ఎన్రోల్ అయిపోయారు డైరెక్ట్. ఇదేదో బాగుంది, నేను ఏజెంట్ రిక్రూట్ చేయాలంటే ఫ్రీగా చెప్పేవాడు. సో ఇలా కాకుండా ఒక 500 పెట్టుకుంటే 50 members వచ్చారు కదా, ఇంకా మనం ఎక్కువ చేద్దాం అనే ఉద్దేశంతో ఎవ్రీ సండే కూడా పెడుతుంది. ఎవ్రీ సండే పెడితే ఒకసారి 3 వచ్చారు, ఒకసారి 5 మంది వచ్చారు, ఒకసారి 15 మంది వచ్చారు. ఇట్లా ఒకసారి లాస్ట్ వీక్ అయితే 2 వచ్చారు. 2 వచ్చినా కానీ సో ఈ గ్రూప్ లో నాకు ఒక 25 మంది ఉన్నారు. 25 మందికి మాట్లాడే ఫలానా సురేష్, రమేష్, శ్రీను ఇలా అని చెప్పుకుంటుండే వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యావు, ఇంతమంది ఉన్నారా ఓకే అనేది. అంటే కొన్ని స్ట్రాటజీస్ అనేవి కొన్ని ఫాలో అవుతే 100% సక్సెస్ అవుతాం. దానికి తోడు సార్ది కూడా మనకి సపోర్ట్ అనేది ఉంటుంది 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.